Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. November 12, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో నవంబర్ 12, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్స్లో చూస్తే ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రిమండలి తమ సమావేశంలో ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఎప్పుడైతే కోవిడ్-19 ఉధృతి అనేది ఎక్కువ జరిగిందో ఈ కోవిడ్-19 ఉధృతి కారణంగా దేశంలో కొన్ని ఆర్థికంగా కొన్ని కట్టుబాటు చర్యలు అనేది చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడే వెంటనే మనకు 2020లో ఎంపీ ల్యాడ్స్ అంటే ఇక్కడ ఏదైతే మనకు పార్లమెంటు సభ్యులు ఉన్నారో లోకసభ రాజ్యసభ సభ్యులు ఉన్నారో వారి యొక్క నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఏటా కూడా 5 crores ఇచ్చేవారు అనమాట. దాన్ని మనకి ఈ కోవిడ్-19 కారణంగా 2020లో నిలిపివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం సర్దుమరుగుతున్న పరిస్థితులు అనేది ఏదైతే మనకి అవరోధాల నుండి కొంచెం ఆ విధంగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి ఇక ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ సంవత్సరం నాటికి అంటే ఈ యొక్క ఇప్పుడు 2021 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2021-22 అంటే ఇక్కడ వచ్చే మార్చి వరకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఏడాదికి 1 ఇయర్కి అయితే అంటే ఈ మార్చి 2022 వరకు అయితే ఎంత ఇక్కడ చూస్తే 2 crores రూపీస్ని వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఎంపీ ల్యాడ్స్ పథకంలో భాగంగా వారి యొక్క నియోజకవర్గంలో లోకసభ రాజ్యసభ సభ్యుల యొక్క నియోజకవర్గాల్లో లేదా రాజ్యసభలు అయితే తమ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాల గురించి వివిధ కార్యక్రమాల గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి వీటి గురించి ఈ రుణాలని వారికి ఫండ్ అనేది అందించుతారనమాట. ఆ నేపథ్యంలోనే ఎంపీ ల్యాడ్స్ని ఇప్పుడు ఈ సంవత్సరం నాటికైతే 2 కోట్ల రూపాయలు వచ్చే ఏడాది నుండి అంటే 2022 ఏప్రిల్ 1 నుండి జరగబోయే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో అప్పుడైతే మళ్ళీ వారు ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి 5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ పథకం పునఃప్రారంభంలో కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఏంటి మరి ఎంపీ ల్యాడ్స్ యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే దేశంలో పార్లమెంటు సభ్యులు వివిధ రాష్ట్రాల నుండి ఎంపికైనటువంటి రాజ్యసభ సభ్యులు కానివ్వండి లేదా లోకసభ సభ్యులు కానివ్వండి తమ ప్రాంతాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చే నిదే ఈ ఎంపీ ల్యాడ్స్ పథకం. ఇది 1993 సంవత్సరంలో అప్పుడు ఆ టైంలో మనకి భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. మన తెలుగువారు దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పివి నరసింహారావు గారు. మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 1993 సంవత్సరంలో ప్రారంభించారు. మరి ఇది ఎంపీ ల్యాడ్స్ అంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ని మనం ఇక్కడ ఎంపీ ల్యాడ్స్గా పిలుస్తాం. ప్రారంభంలో అయితే దీన్ని రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ మినిస్ట్రీలో ఉండేదన్నమాట. తర్వాత దీన్ని ఏం చేయడం జరిగిందంటే అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మరియు ప్రణాళిక శాఖ పరిధిలో పనిచేసేది. ఆ యొక్క మినిస్ట్రీ పరిధిలో ఏది ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యతలు చూసుకునేది సూపర్వైజ్ చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ని నిర్వహించేది ఒక ఎంపీ ల్యాడ్స్ కార్యక్రమాన్ని 1993లో ప్రారంభించినప్పుడు. తర్వాత క్రమంలో దీన్ని ఏం చేయడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే కేంద్ర గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖలో పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గమనించండి, ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అనేది లాంచ్ అయినటువంటి డేట్తో పాటుగా అంటే ఎప్పుడు ప్రారంభించబడింది డేట్తో పాటుగా కొన్నిటికి వాటికి అబ్రివేషన్స్ ఉంటే అబ్రివేషన్తో పాటుగా వాటి ఆబ్జెక్టివిటీ పర్పస్ ఏందో కూడా తెలుసుకోవాలి. ఆబ్జెక్టివిటీతో పాటుగా కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కార్యక్రమం అమలవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందుకోసమే ప్రస్తుతం అయితే ఈ ఎంపీ ల్యాడ్స్ పథకం అనేది మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. కేంద్ర గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ఎంపీ ల్యాడ్స్ని కొనసాగిస్తున్నారు. ఇదండి మనకి ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని పునః ప్రారంభించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ అండి మనకి పిఎం స్వనిధి కార్యక్రమం.
సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మన కోవిడ్-19 సంబంధించినటువంటి సిచ్యువేషన్ వచ్చేసరికి, ఒక పాండమిక్ వచ్చేసరికి, సో మరి ఆర్థిక సంక్షోభం అనేది వచ్చిన సందర్భంలోనే ఆర్థిక సంక్షోభాన్ని మనం ఎదుర్కోవడానికి పర్టికులర్గా అంటే ఇలాంటి అవరోధాల నుండి అవకాశాలు సృష్టించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే స్వయం సమృద్ధి మనం సాధించడం. దాన్ని మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పేసి అంటాం. ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా దేశంలో కోవిడ్-19 కారణంగా వీధి వ్యాపారస్తులకి సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండింది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార నిర్వహణ జరగలేదు ఈ యొక్క పాండమిక్ వల్ల, లాక్డౌన్ అనేది రావడం వల్ల. ఈ నేపథ్యంలో అలాంటి వీధి వ్యాపారస్తులకి ఈ పాండమిక్ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళీ వీధి వ్యాపారస్తులకి బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలని ఆ విధంగా వాళ్ళకి అందించే ఒక కార్యక్రమం. అది కూడా మనకు 10,000 రూపాయలని ఒక అందించిన తర్వాత వీధి వ్యాపారస్తులకి మళ్ళీ రీపేమెంట్ అంటే తిరిగి మనం ఒక బ్యాంకుకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది వీధి వ్యాపారులు. అలాంటి ఒక కార్యక్రమమే ఏంటంటే PM స్వనిధి అని చెప్పేసి అంటాం. మరి ఈ PM స్వనిధి అనే కార్యక్రమంలో భాగంగా మరి అక్కడ అమలు తీరులో ఒక తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో మరి PM స్వనిధి యొక్క స్కీమ్ యొక్క అబ్రివేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానమంత్రి, PM అంటే ప్రధానమంత్రి, స్వనిధి అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ అండి, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని చెప్పేసి అంటామండి. ఆత్మనిర్భర్ నిధి. సో ఇది మనకి స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారస్తులకి ఆత్మనిర్భర్ నిధి. ఆత్మనిర్భర్ అంటే ఇక్కడ సెల్ఫ్ రిలియంట్, స్వయం సమృద్ధి అని అర్థం వస్తుంది. తన కాళ్ళపై తను నిలబడడం అనేది అర్థం అనేది రావడం జరిగింది. ఇది PM స్వనిధి. ఒక్కోసారి అడుగుతాడు PM స్వనిధి ఎవరికి ఉద్దేశించిందంటే వీధి వ్యాపారస్తులకు. ఎందుకోసం అంటే కోవిడ్-19 కారణంగా వారికి వచ్చినటువంటి సంక్షోభానికి కొంచెం సపోర్ట్ చేయడానికి ఇది ఉపయోగించింది. ఇందులో ముందంజలో ఉన్న రాష్ట్రం అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఒక 3,64,428 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. అంటే వారికి ఒక్కొక్కరికి వాళ్ళ సంబంధించిన వీధి వ్యాపారస్తులు వివిధ బిజినెస్ చేస్తున్న వాళ్ళలో అలాంటి లబ్ధిదారులు అనమాట. లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు అయితే 3,64,428 మంది. సో వారికి ఎంత ఇవ్వడం జరిగింది, ఒక్కొక్కరికి 10,000 రూపాయలని సో బ్యాంకుల ద్వారా అందించడం అనేది జరిగింది అనమాట. మళ్ళీ రీపేమెంట్ చేయడం అంటే తక్కువ ఇంట్రెస్ట్తో ఈ రుణాన్ని అందించడం జరిగింది అనమాట. సో తద్వారా 3,64,428 మంది అంటే సో వాళ్ళకి 364.42 కోట్ల రుణాలు అనేది రూపాయల వాళ్ళకి 364.42 కోట్ల రూపాయలని వాళ్ళకి అందించడం జరిగింది అనమాట. ఒక్కొక్క లబ్ధిదారుడికి 10,000 రుణం అన్నమాట. ఇది PM స్వనిధి కార్యక్రమంలో ఉన్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ అండి మనకి నవంబర్ 15 జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం. మరి నవంబర్ 15 జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం ఇది కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుండే సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిర్సా ముండా ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రముఖ గిరిజన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఎంతో పోరాటం ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తి, మహోన్నతుడైనటువంటి వారే బిర్సా ముండా. సో బిర్సా ముండా గారి యొక్క జయంతిని సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15ని ఆ రాష్ట్రం యొక్క గిరిజన గౌరవ దినోత్సవంగా అంటే ట్రైబల్ ప్రైడ్ డేగా లేదా ట్రైబ్ ప్రైడ్ డేగా ఫ్రైడ్ డే అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే గిరిజన గౌరవ దినోత్సవంగా జరుపుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి మండలి సో మరి ఒక బిర్సా ముండా గారి జయంతిని సో ఒక జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా లేదా జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. సో జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా లేదా జనజాతీయ గౌరవ దివస్గా కేంద్ర మంత్రి మండలి ఇటీవల ఏ తేదీని ఆమోదించింది అంటే నవంబర్ 15. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బిర్సా ముండా గారి యొక్క జయంతి. ఇది వీరు మధ్యప్రదేశ్కి చెందినటువంటి గొప్ప ఒక స్వాతంత్ర సమరయోధుడు అండ్ ఒక గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు గిరిజనుల గురించి ఏ విధంగా ఎంతో పోరాటం చేసిన వ్యక్తిగా మరి గుర్తింపు అనేది ఉందండి. అలాంటి నేపథ్యం. మరో అంశాన్ని మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సో వారు ఎవరంటే మంగూభాయ్ ఛగన్లాల్ పటేల్ అండి. సో మంగూభాయ్ ఛగన్లాల్ పటేల్ అనేవారు సో మధ్యప్రదేశ్కి ప్రజెంట్ సో గవర్నర్గా పనిచేస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి.
ప్రతి సంవత్సరం కూడా ఇది మనకి వాతావరణ మార్పుల పైన పనితీరు పైన మనకు ఒక నివేదికని విడుదల చేస్తారు. అంటే ఇది ఒక సంవత్సరానికి ముందుగానే విడుదలవుతుంది. 2020లో ఉన్నప్పుడు 2021 సంబంధించి ఒక నివేదిక విడుదల చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మరి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 అంటే ఇప్పుడు మనకి 2022 పేరుతో ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. అంటే కర్బన ఉద్గారాల స్థాయి ఎలా ఉంది, కర్బన ఉద్గారాల స్థాయిని ఆ విధంగా తగ్గించే క్రమంలో కానీ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, పర్యావరణానికి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, చెట్ల పెంపకానికి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పరిశ్రమల్లో ఉద్గారాల స్థాయిని తగ్గించడానికి ఇలాంటి అన్ని విషయాలను బెరేజ్ చేసుకొని సో జర్మన్ వాచ్ అనే సంస్థ, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ సంస్థ, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, సో ఈ 3 సంస్థలు సంయుక్తంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022ని విడుదల చేయడం అనేది జరిగింది. సో ఎందుకోసం ఇలాంటి ఇండెక్సెస్కి మనకి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ప్రజెంట్ అయితే COP26 మనకు జరుగుతుంది. దేనిపైన జరుగుతుంది COP26 అనేది అంటే COP26 అనేది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అంది, ఒక యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంది, ఒక ఏదైతే మనకు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అంది క్లైమేట్ చేంజ్ అంటాం. యునైటెడ్ నేషన్స్ ఒక కన్వెన్షన్ అంది క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. కన్వెన్షన్ అంటే ఒక సమావేశం, దేనిపైన జరుగుతుందంటే వాతావరణ మార్పులపైన జరుగుతుంది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. కాబట్టి అలాంటి కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ సంబంధించినటువంటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మరి ఎలా ఉంది వివిధ దేశాల యొక్క వీటి యొక్క ర్యాంక్స్ అనేది చూసుకున్నట్టయితే ఓకేనా మొదటి 3 స్థానాల్లో ఏ దేశాలు కూడా నిలవలేదన్నమాట. అంటే అత్యున్నతంగా ఒక పర్యావరణాన్ని కాపాడుతూ వాతావరణ మార్పులు కాకుండా చూసే దేశాలు అయితే ప్రపంచంలో ఏవి లేవు. అంటే పర్టికులర్గా టాప్ 3 కంట్రీస్గా ఏవి లేవు. బట్ 4th స్థానంలో 4వ స్థానంలో నిలిచిన దేశం అయితే డెన్మార్క్, 5వ స్థానంలో నిలిచిన దేశం అయితే స్వీడన్, అండ్ 6వ స్థానంలో నిలిచిన దేశం ఒకనా నార్వే కాగా యునైటెడ్ కింగ్డమ్ 7వ స్థానంలో. సో ఇక్కడ భారతదేశం 10వ స్థానంలో నిలిచిందండి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో భారత యొక్క స్థానం ఎంత అన్నప్పుడు ఇక్కడ ఒక 10వ స్థానంలో నిలిచింది. మనకి ఇక్కడ ఇమేజ్లు కూడా మనం చూడొచ్చు. అంటే వివిధ సంబంధించినటువంటి అంటే చాలా దేశాలు కూడా ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా దేశాలు కానివ్వండి, కెనడా కానివ్వండి, చైనా, రష్యా దేశాలు కానివ్వండి, కొన్ని అరబ్ దేశాలు, కొన్ని ఆఫ్రికాలో కొన్ని దేశాలు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే ఇక్కడ రెడ్ కలర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది వెరీ లో, అంటే ఇక్కడ వాతావరణ మార్పుల గురించి ఈ యొక్క శీతోస్థితి మార్పుల గురించి అక్కడ సరైనటువంటి చర్యలు పనితీరు అనేది కనబరచలేకుండా చాలా ఒక తక్కువ ర్యాంకులో ఉండడం జరిగిందనమాట. సో మన భారతదేశం అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇదే ర్యాంక్తో ఈసారి కూడా 10వ ర్యాంక్తో నిలిచిందని చెప్పేసి ఈ నివేదిక ద్వారా మనకు చెప్తున్నారండి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 అంటే వాతావరణ లేదా శీతోష్ణ స్థితి మార్పుల పనితీరు నివేదికనే 2022 సంబంధించింది. ఇక నెక్స్ట్ అండి మనకు CISF అని చెప్పేసి అంటాం. ఇది ఒక సంస్థ అండి మనకి. ఈ CIS అనగా ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరి ఈ సంస్థ 1968లో ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో విమానాశ్రయాల భద్రతతో పాటు వివిధ పరిశ్రమల యొక్క భద్రతను కూడా చూస్తుంది CISF సంస్థ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి ఇలాంటి సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే షీల్ వర్ధన్ సింగ్ అండి. ఎవరండి? షీల్ వర్ధన్ సింగ్. సో CISFకు నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. CISFతో పాటుగా ఒక 1968లో ఏర్పాటు చేయబడ్డటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి షీల్ వర్ధన్ సింగ్ ఒక నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడంతో పాటు సో మరొకరు ఇక్కడ NDRF అంటారండి. 2006లో ఏర్పాటు చేయబడింది NDRF అంటే ఏంటంటే సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. మరి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి మరి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అతుల్ కార్వాల్ అండి. సో ఇక్కడ రెండు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎందుకోసం అంటే ఇవి CISF డైరెక్టర్ జనరల్ షీల్ వర్ధన్ సింగ్ అండి. షీల్ వర్ధన్ సింగ్ అండ్ NDRFకి ఒక కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చేసి అక్కడ ఎవరంటే అతుల్ కార్వాల్ అనమాట. సో NDRF జాతీయ విపత్తు నిర్వహణ దళంగా దీన్ని పిలుస్తూ ఉంటాం. 2006లో ఏర్పాటు చేయబడింది. అంటే విపత్తు నిర్వహణ చట్టం వచ్చింది మనకు 2005లో. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది 2005లో. అండ్ 2006లో మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రావడం జరిగింది. దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరండి? అతుల్ కార్వాల్. సో ఇటీవల కాలంలో నూతన నియామకాలు అనేది మనకు జరుగుతూ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నవంబర్ 30 అంటే ఈ నెల చివరిన నవంబర్ 30 2021న సో భారత నావికా దళానికి నూతన ప్రధాన నావికాధికారిగా అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో నూతనంగా నియమితులు కాబోతున్న వారు ఎవరంటే వారు ఆర్ రవికుమార్. ప్రజెంట్ వైస్ అడ్మిరల్గా పనిచేస్తున్నటువంటి ఆర్ హరికుమార్ గారు సో మరి భారత ప్రధాన నావికాధికారిగా నియమితులు కాబోతున్నారు అన్నమాట. అలాంటి నేపథ్యం ప్రస్తుతం అయితే మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే భారత ప్రధాన వైమానిక అధికారి కూడా కొత్త వాళ్ళు రావడం జరిగింది. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్కి వారు ఎవరంటే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి రావడం జరిగింది. సో అలాంటి వాటిపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. BSF అంటాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు పంకజ్ కుమార్ సింగ్. ఎవరండి? పంకజ్ కుమార్ సింగ్. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ప్రజెంట్ సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు పంకజ్ కుమార్ సింగ్ అండి. పంకజ్ కుమార్ సింగ్ పనిచేస్తున్నారు. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇంకా సో CRPF అని చెప్పేసి అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో కుల్దీప్ సింగ్ CRPFకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని చెప్పేసి అంటాం. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి అయితే సంజయ్ అరోరా సో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటాం. సో ప్రజెంట్ అయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి MEA గణపతి గారు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి INS వేలా అని చెప్పేసి అంటాం. సో మనకి ఇక్కడ INS వేలా అని ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేవల్ షిప్. ఏంటి మరి ఇండియన్ నేషనల్ సర్వీస్లో చేరినటువంటి మరి ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి వేలా అనేది ఏంటంటే ఇది ఫ్రాన్స్ దేశ తయారీకి చెందినటువంటి అంటే ఫ్రాన్స్ దేశం ఒక ముంబైలో ఉన్నటువంటి ఇక్కడ పర్టికులర్గా మెజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు సో దీన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సబ్మెరైన్స్ జలంతర్గాములు. ప్రాజెక్టు 75లో భాగంగా భారత ప్రభుత్వం ఫ్రాన్స్ దేశం నుండి ఇలా 6 స్కార్పిన్ సబ్మెరైన్స్ తీసుకుంటుంది. సో ఇంతవరకు అయితే మన భారత నావికా దళంలో చేరినటువంటి 6 స్కార్పిన్ జలంతర్గాములో ఒకటి INS కరంజ్ మొదటిది కాగా, INS కల్వరి రెండోది కాగా, INS కందేరి మూడవది కాగా, ఇప్పుడు 4వ ఒక జలంతర్గామైనటువంటి INS వేలా చేరడం జరిగింది. అంటే మొత్తము స్కార్పిన్ జలాంతర్గాములు మనం భారత్ ఎన్ని కొనుగోలు చేసిందంటే 6 కొనుగోలు చేసింది. అందులో ఇప్పటివరకు వచ్చినవి ఇంతవరకు సమకూరినవి భారత నావికా దళంలో చేరినవి ఏంటంటే 4. ఆ 4 ఏమంటే ఇక్కడ INS కరంజ్, INS కల్వారి, INS కందేరి, దగ్గర INS వేలా అండి. INS వేలా ఇప్పుడు 4వది. త్వరలో మనకి INS వగీర్ అండ్ INS వాగ్జీర్ ఈ 2 కూడా చేరబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఒక్కోసారి అడగడానికి ఉంటుంది. సో మొదటిది ఏంటి? సో ఇటీవల చేరింది ఏంది? మొత్తం ఉన్న వాటిలలో స్కార్పిన్ జలంతర్గాములు ఒక ఫ్రాన్స్ దేశానికి చెందినవి ఏ పేరుతో మనం ఇప్పుడు ఇక్కడ మనం పేరు పెట్టడం జరిగింది చూడండి. ఇక్కడ INS కరంజ్, INS కల్వరి, INS కందేరి, INS వేలా వచ్చాయి మన భారత నావికా దళంలో చేరాయి. సో ప్రజెంట్ అయితే ఇంకా మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో రావాల్సినవి ఇక్కడ ఏంటంటే INS వగీర్ అండ్ INS వగ్జీర్ అండి. సో ఈ నేపథ్యం చూసుకోవాలండి. ఇది మనకి దీని ద్వారా మన భారత నావికా దళం అనేది మరింతగా భద్రత ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు అనమాట. INS వేలా సో మనకు అంటే మన భారత నావికా దళానికి మరింతగా పట్టు రావడం జరుగుతుంది ఇలాంటి జలంతర్గాముని తీసుకోవడం ద్వారా అని చెప్పేసి సో రక్షణ శాఖ ప్రకటిస్తుంది అనమాట. సో ఇది INS వేలా. ఒక్కోసారి ఇట్లా కూడా అడగవచ్చు, INS వేలా అనేది ఏ క్లాస్కు ఏ తరగతికి చెందినటువంటి అనేది జలంతర్గామి అని చెప్పేసి అన్నప్పుడు ఇది ఫ్రాన్స్ దేశం నుండి మనం ఒక డీల్లో భాగంగా ఒక ఒప్పందంలో భాగంగా తీసుకున్నాం. ఇది స్కార్పిన్ తరగతికి చెందినటువంటి ఒక సబ్మెరైన్ అని చెప్పేసి అంటున్నాం INS వేలా. ఓకేనండి. నెక్స్ట్ మిగతా మొత్తం ఎన్ని స్కార్పిన్ తరగతి చెందినటువంటి సబ్మెరైన్ని మన భారత్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తుంది అన్నప్పుడు 6 అండి. సో 6 పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అండి మనకు ఆపరేషన్ ఎక్స్టెండ్. ఇది ఒక పుస్తకం. 1971లో మనకి ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా ఒక విమోచన చెందే పరిస్థితిలో జరిగినటువంటి పరిస్థితుల పైన కెప్టెన్ MNR సమంత్ అండ్ సందీప్ ఉనితన్ వీళ్ళు కలిసి రాసిన ఒక పుస్తకమే ఆపరేషన్ ఎక్స్. ఇప్పుడు దీని బంగ్లా భాషలో కూడా అనువాదం అనేది జరిగిందనమాట. అందుకోసమే ఈ పుస్తకం మనకు వార్తల్లో ఉంది. సో ఇటీవల వార్తల్లో ఆపరేషన్ ఎక్స్ అనే పుస్తకం దేనికి సంబంధించిందంటే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్స్ కోవర్ట్ నేవల్ వార్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్ 1971.
1971లో అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద కోవట్ అనమాట. ఇది కోవట్ ఒక ఆపరేషన్ని మన భారత నావికాదళం చేయడం జరిగింది అనమాట. ఇక్కడ అంటే కోవట్ అంటే ఇక్కడ ఆ గ్రూప్లోనే ఉంటూ ఆ సంబంధించినటువంటి విభాగంలో ఉంటూ ఆ సంబంధించిన సమాచారాన్ని ఆ విధంగా వేరే విషయానికి ఆ విధంగా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఆ సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం. అంటే ఒక గ్రూప్కు చెందినప్పటికీ ఒక గ్రూప్లో పనిచేస్తూ ఆ గ్రూపులో ఉన్నటువంటి సమాచారాన్ని ఆ విధంగా వచ్చే సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని మనం కోవట్ అని చెప్పేసి అంటాం. అంటే కోవట్ అంటే ఇక్కడ మనం ఒక ఈస్ట్ పాకిస్తాన్ని లిబరేట్ చేయడానికి, బంగ్లాదేశ్గా మార్చడానికి, బంగ్లాదేశ్గా ఏర్పాటు చేయడానికి, ఒక విమోచన చెందడానికి ఆ యొక్క కోవట్ ఆపరేషన్ని చేయడం జరిగింది. అదే ఆపరేషన్ ఎక్స్ అనే పేరుతో ఒక బుక్న రూపంలో ఆ విషయాన్ని వివరించడం జరిగింది కెప్టెన్ ఎంఎన్ఆర్ సమంత్ అండ్ సందీప్ ఉన్నితన్. కాబట్టి ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎందుకోసం అంటే 1971లో కదా, సో ఏమైందంటే మన భారత ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ అంటున్నామో సో అది బంగ్లాదేశ్గా ఆవిర్భవించడం జరిగింది బంగ్లాదేశ్. సో మరి 1971లో జరిగినటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్ ఆవిర్భావానికి 2021 నాటికి మనకి ఏమవుతుందంటే మార్చి 26 నాటికి 50 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనకి ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. 50 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇండిపెండెన్స్కి, బంగ్లాదేశ్కి ఒక విమోచనం చెంది. అలాంటప్పుడు ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది, ఒక కాంటెంపరీగా ఈ పుస్తకం అనేది మనకు ఉంది. దాని బంగ్లా భాషలోకి అనువాదం అనేది జరిగింది. ఓకేనండి, ఆపరేషన్ ఎక్స్. ఇక నెక్స్ట్ అండి, మరి ఇటీవల కాలంలో టీమిండియా అనేది మనకి ఎక్కువ క్రికెట్, మన భారత క్రికెట్ టీంని మనం టీమిండియా అని చెప్పేసి అంటున్నాం. టీమిండియాకి ఇటీవల కాలంలో రవి శాస్త్రి స్థానంలో నూతన కోచ్గా రాహుల్ ద్రావిడ్, మిస్టర్ వాల్గా పిలుస్తున్నటువంటి రాహుల్ ద్రావిడ్ నియమితులు కావడం జరిగింది నూతన కోచ్గా. సో వెంటనే టీమిండియాకు ఒక ఫీల్డింగ్ కోచ్ను నియమించడం జరిగింది. తెలంగాణకు చెందిన, వరంగల్కి చెందినటువంటి వారే అతను ఎవరంటే టీ దిలీప్ అనేవారు సో టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా నియమితులు కావడం జరిగింది. వీరు బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ క్రికెట్ అకాడమీలో వీరు పనిచేసేవారు. అండర్ 19 టీం కూడా వీరు ఫీల్డింగ్ కోచ్గా పనిచేయడం జరిగింది టీ దిలీప్. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాలండి, ఎందుకు నియామకాల విషయంలో మనకు కానీ ఇంకా ఇంపార్టెంట్గా ఉంటున్నాయి. బీసీసీ అధ్యక్షుడు వచ్చేసి మనకి సౌరవ్ గంగూలీ. అదే మనకు ఐసీసీ అంటాం, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు వచ్చేసి చైర్మన్ అంటున్నాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు గ్రేగ్ బార్క్లే అండి. ఎవరండి? గ్రేగ్ బార్క్లే. ఆ పాయింట్స్ కూడా చూసుకోవాలండి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని చెప్పేసి అన్నప్పుడు అది ఎక్కడుందండి? దుబాయ్లో ఉంది. ఇలాంటి నేపథ్యం అనేది ఇంపార్టెంట్గా ఉందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. సో ఎండ్యూరెన్స్ ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ సంబంధించిన విషయం. స్పేస్ ఎక్స్ అనే సంస్థ, ఎలన్ మాస్క్ ప్రారంభించిన సంస్థ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వారే కొనసాగిస్తున్నారు. మరి స్పేస్ ఎక్స్ మరి ఎన్నో అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహణ చేస్తుంది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఒక స్పేస్ షటిల్ని పంపించడం జరిగింది, ఒక వ్యోమ నౌకని. అదేంటంటే ఎండ్యూరెన్స్ అండి. ఏంటంటే ఎండ్యూరెన్స్లో 3 వ్యోమగాముల్ని పంపించడం జరిగింది. ఆ 3 వ్యోమగాముల్లో కూడా మన భారత సంతతికి చెందినటువంటి రాజాచారి అందులో ఉండడం జరిగిందండి. ఇది ఒకటి ఇంపార్టెంట్గా ఉందండి. వీరు కూడా ఇప్పుడు అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది. ఆ 3 వ్యక్తుల్లో ఉన్న మరో వ్యక్తి ఎవరంటే రాజాచారితో పాటు మరో వ్యక్తి ఉన్నారు, అతనే మదియాస్ మౌరర్. ఈ మదియాస్ మౌరర్ అనేవారు జర్మనీ దేశానికి చెందినవారు. ఇంతవరకు స్పేస్లోకి వెళ్ళినటువంటి చాలా మంది వెళ్ళడం జరిగింది. ఇతను 600వ వ్యక్తిగా గుర్తించబడ్డారు. ఎవరండి? మదియాస్ మౌరర్. ఎందుకోసం అంటే 1961లో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిగా గుర్తించబడ్డవారు రష్యాకు చెందినటువంటి యూరీ గ్యాగారిన్. సో యూరీ గ్యాగారిన్ మొదటివాడు అనమాట. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి జీవి అయితే లైకా అంటాం, కుక్కపిల్ల. మరి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి ఒక వ్యోమోగామిగా, తొలి ఒక స్టార్ సెలర్గా సో రష్యా నావికుడు ఎవరంటే రష్యా అంతరిక్ష నావికుడు యూరీ గ్యాగరిన్. సో మరి అంతరిక్ష కొలంబస్గా వీరిని పిలుస్తాం. 1961లో వీరు వెళ్ళి రావడం జరిగింది. వీరి తర్వాత ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మదియాస్ మౌరర్ ఈ యొక్క ఎండ్యూరెన్స్ అనే వ్యోమ నౌకలో వెళ్ళినటువంటి అంతరిక్షంలో వెళ్ళినటువంటి సో మదియాస్ మౌరర్ సో జర్మనీ దేశానికి చెందిన వీరు ఎన్నో వ్యక్తి అండి? 600 వ్యక్తి. సో ఈ యొక్క ఎండ్యూరెన్స్ వ్యోమ నౌకల్లో స్పేస్ ఎక్స్ నిర్వహించినటువంటి ఈ యొక్క అంతరిక్ష ప్రయాణంలో సో మరి అంతరిక్షంలో వెళ్ళినటువంటి వారెవరంటే మనకు భారత సంతతి వ్యక్తి ఎవరండి? రాజాచారి. ఆ పాయింట్స్ ఇట్లా చూసుకోవాలండి. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఒకటి రావడం జరిగింది. అంటే ఇది November 10,
నవంబర్ 10, 2021 జరిగింది ఢిల్లీ డిక్లరేషన్. ఏంటి దీని నేపథ్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక తాలిబాన్ ప్రభుత్వం ఉంది. తాలిబాన్ ప్రభుత్వం శాంతి స్థాపనలు ఏం చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనలో తాలిబాన్ ప్రభుత్వం చేస్తున్న విషయాలు గమనిస్తూ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన గురించి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వాటిని అప్రిషియేట్ చేస్తూ సో ఇక్కడ ఒక ప్రజా సంక్షేమం గురించి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం గురించి పాటుపడవలసిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక ఢిల్లీ డిక్లరేషన్ అనే పేరుతో ఒక నవంబర్ 10, 2021 ఢిల్లీలో న్యూఢిల్లీలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి పర్టికులర్గా చూసినట్లయితే 8 దేశాలకు చెందినటువంటి భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మన కేంద్ర భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ పాల్గొనడం జరిగింది. ఆ దేశాలు ఏవేంటి ఇక్కడ భారత్, రష్యా, ఇరాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఇలా మొత్తం 8 దేశాల వాళ్ళు ఇందులో పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా చైనా, పాకిస్తాన్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది భద్రతా సలహాదారుల సమావేశంలో, కానీ వారు రాలేకపోయారు. సో మొత్తానికైతే ఢిల్లీ డిక్లరేషన్ అనేది కొన్ని మన వార్తల్లో ఉంది. ఆ డేట్తో సహా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన పరిస్థితులపైన, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపన విషయంపైన ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఏ రోజు జరిగింది, ఇందులో ఏ దేశాల వాళ్ళు పాల్గొన్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందని నవంబర్ 10, 2021 జరిగింది. సో దీని నేతృత్వం వహించిన వారు మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్. ఇక నెక్స్ట్ అండి మనకి జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, ఇది ఒక హోదా ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అంటారండి, జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఈ హోదాను పొందిన వారు ఎవరంటే నేపాల్ సైనిక అధ్యక్షుడు, నేపాల్ ప్రధాన సైనిక అధికారి అయినటువంటి జనరల్ ప్రభురామ్ శర్మ ఈ సంబంధించినటువంటి హోదాని ఇవ్వడం జరిగింది మన భారతదేశం. కాబట్టి ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. భారత ప్రభుత్వం చేత జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అనే హోదా పొందినటువంటి నేపాల్ ప్రధాన సైనిక అధికారి ఎవరన్నప్పుడు వారే ఎవరండి, ప్రభురామ్ శర్మ అండి. ఎవరండి, ప్రభురామ్ శర్మ. ఇక నెక్స్ట్ అండి మనకి ISA. సో మరి COP26లో అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ సదస్సులో మరి స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరుగుతున్న సదస్సులో సో మనకి ఇక్కడ ISA అంటాం. అంటే ISA అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి అంటామంట. అంతర్జాతీయ సౌర కూటమి. మరి 2015లో 2015లో జరిగినటువంటి ప్యారిస్ సదస్సులో COP21 సదస్సులో ఈ యొక్క అంతర్జాతీయ సౌర కూటమి ప్రతిపాదన చేశారు భారత ప్రధాని. తద్వారా ఏమైందంటే 2016లో అంతర్జాతీయ సౌర కూటమి అనేది హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ప్రజెంట్ అయితే దీనికి డైరెక్టర్ జనరల్గా అజయ్ మాథుర్ పనిచేస్తున్నారు. 124 దేశాలు ఈ యొక్క ఒప్పందం పైన చేరుతామని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 101 దేశంగా చేరింది. అంటే ప్రకటించిన దేశాలు 124 సభ్య దేశాలుగా ఉన్నవి. దీనికి రాటిఫై చేయడం అన్నమాట. మేము చేరుతున్నాం, ఈ యొక్క ఏవైతే ISAలో ఉన్నటువంటి నియమాలను మేము పాటిస్తామని చెప్పేసి ఇంతవరకు చేరిన దేశాలు వచ్చేసి మనకి ఏమైతే 101 దేశాలండి. 101 దేశంగా అంతర్జాతీయ సౌరకూటంలో 101 దేశంగా చేరిన దేశం ఏదంటే అమెరికా అండి. అమెరికా దేశం 101 దేశంగా చేరింది. 101 ఒక సభ్య దేశంగా ISAలో చేరింది. కానీ మొత్తం దీనిపైన సంతకాలు చేసినవి మాత్రం, అంటే సంతకాలు అంటే ISA ఏర్పడుతున్నప్పుడు మేము వస్తున్నామని చెప్పడం, ఆ విధంగా ఇందులో చేరుతున్నామని చెప్పడం ప్రకటించిన దేశాలు 124. సో అధికారికంగా ఈ యొక్క సంబంధించిన రూల్స్ని రాటిఫై చేస్తున్నట్టు ప్రకటించినటువంటి దేశాలు అయితే ఇప్పుడు ఏదైతే 101 దేశంగా అమెరికా గుర్తించబడింది అనమాట. ఓకే, ఇవన్నీ మనకి నవంబర్ 12, 2021 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.